సమాచార హక్కు చట్టం వచ్చేసి 19 సంవత్సరాలు అవుతున్నను ప్రభుత్వ అధికారులు కొంతమందికి సమాచార హక్కు చట్టం అంటే కూడా తెలియని పరిస్థితి దీనస్థితిలో ఉన్నది. దరఖాస్తుదారులను పూర్ణ సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలంగా ఇవి వేధింపులకు, ఇబ్బందులకు గురిచేస్తూ వ్యయ ప్రయాసాలకు గురి చేస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో 4.1b అంటే కూడా తెలియని పరిస్థితిలో 4.1b 17 అంశాల సంబంధించిన పబ్లిక్ నోటీసులు కూడా లేకుండా ఉన్నది. పెట్టమని చెప్తే వాళ్ళు కోపోద్రిక్తులు వేసి మా ఇష్టం ఉంటే పెడతాం లేకపోతలేదని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కొంతమంది సమాచార హక్కు చట్టంని ఒక శత్రువు లెక్క చూస్తూ దరఖాస్తుదారులను వేధిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో చట్ట ప్రకారంగా సకాలంలో సమాచారం ఇయ్యని అధికారులలో పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులు నమోదు కావాలని ఉన్నను పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. సమాచార హక్కు చట్టంలో కొన్ని సెక్షన్లు ఉద్దేశపూర్వకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యము, అలసత్వంతో నిర్వీర్యం చేస్తూ పట్టించుకోకుండా చట్టాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి పాటుపడుతున్నారు. ఈ విధంగా సమాచార హక్కు చట్టాన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా లేని రూపుమాపు లేని విధంగా అవినీతి అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళు చట్ట నిర్మూలనకు చాలా పకడ్బందీగా కృషి చేస్తున్నారు. ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. సమాచార హక్కు చట్టము ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత వచ్చి 19 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా సెక్షన్ 12(7) అండ్ సెక్షన్ 15(7) ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడం చాలా బాధాకరము. ఈ 2 సెక్షన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రులు ఖచ్చితంగా అమలు చేస్తే ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి కమిషన్ కాడికి వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తుదారులు తమ సమస్యలను పరిష్కారం చేసుకొని తగు సమాచారం కోరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కాడికి సెకండ్ అప్పీల్కి వెళ్ళడం వల్ల అధిక వ్యయ ప్రయాసాలకు గురవడంతో పాటు కాలయాపన జరుగుతుంది. కమిషన్ కాడికి వెళ్ళిన సందర్భంలో ఒక్క దరఖాస్తు పరిష్కారం కావాలంటే సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాల సమయం తీసుకోవడంతో సుదీర్ఘ కాలయాపన జరగడం వల్ల సకాలంలో చట్టంలో ఉన్న నిర్దేశించబడిన సరైన జవాబుదారీతనము, పారదర్శకత స్పష్టంగా కనపడతలేదు. కానీ ఇందు మూలంగా తెలియపరిచేది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కమిషనర్లు కానీ, రాష్ట్రపతి అండ్ ప్రధానమంత్రి, 29 రాష్ట్రాల గవర్నర్లు, 29 రాష్ట్రాల రాష్ట్ర కమిషనర్లు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి సెక్షన్ 12(7) అండ్ సెక్షన్ 15(7)ను ఖచ్చితంగా అమలు చేసి ఈ యొక్క చట్టం యొక్క స్ఫూర్తిని, ఉద్దేశాలను, ఆశయాలను, లక్ష్యాలను ప్రతి ఒక్క గ్రామీణ స్థాయి ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా, నెరవేరే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఒక ఆర్టీఐ కార్యకర్తగా విన్నవించుకుంటున్నాను. మహాజన సమితి సమాచారం. నా పేరు పోలే సర్వయ్య. నేను మన కనగల్లు మండలంలో ధరణి గురించి ఎన్నిసార్లు పోయినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏలు కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఒకవేళ ధరణి దరఖాస్తు ఇచ్చినా కానీ ఎంఆర్ఓ దాన్ని తిరస్కరిస్తున్నారు. భూములు ఉన్న వాళ్ళకి తీసేసి లేని వారి పేర్ల మీద పెడుతున్నారు. సమాచారం అడిగినా కానీ వాళ్ళ అధికారులు స్పందించడం లేదు. ఎన్నిసార్లు దిగినా కానీ మీకేం పని లేదని ఎంఆర్ఓ కూడా సమాచారం అడిగిన వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇట్టి విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అందరికీ న్యాయం జరుగుతట్టు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు కానీ అందరికీ నిరుపేద వాళ్లకు న్యాయం చేయాలని మహాజన సమాచార జిల్లా కమిటీ సభ్యునిగా ఆదిమూల సాయి మాట్లాడుతూ 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. దాదాపు కొన్ని సంవత్సరాలు అయినా దాని సమాచారం ఏ జిల్లాలో ఎక్కడ అధికారులైనా ఏ ఆఫీసులైనా సమాచారం అడిగినా సామాన్యులకు దరఖాస్తు పెట్టినా ఇవ్వడం లేదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమాచార హక్కు చట్టాన్ని ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాను.